సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వాళ్ళు షేర్ చేసే విషయాలు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల ద్వారా మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాలు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తాయి ఆ వార్తలు. సరిగ్గా అలానే ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గారి గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు తెలియనివి తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకుని వచ్చింది మహేష్ బాబు గారి మరదలు. ఎవరో కాదండి, స్వయాన నమ్రతా శిరోద్కర్ చెల్లెలు, బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించిన శిల్పా శిరోద్కర్. ఇంతకీ తన బావ చాలా కష్టాలు పడ్డాడు అంటూ మహేష్ బాబు గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. మరి ఇంతకీ ఆ వివరాలు ఏంటో అన్న విషయంలోకి గనక వెళ్ళినట్లయితే, ఇక రీసెంట్ గా తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తన లైఫ్ లో ఎంతో మంది వ్యక్తులను చూశాను, కానీ తన జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తులలో అత్యుత్తమైన వ్యక్తి ఎవరు అంటే తన బావే అని చెప్పింది. తన బావ తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడని, ఒకేసారి ఆయన జీవితంలో అన్నయ్య, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత తల్లి, ఇలా అతి ముఖ్యమైన వ్యక్తులను కోల్పోయి సతమతమైపోయాడు. ఆ బాధ నుండి బయటపడడానికి చాలా ఇబ్బందులే పడ్డాడు. ఎంత బాధపడ్డా కూడా ఎప్పుడు ఆ బాధని ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితోనూ పంచుకోలేదని, పైగా అతనిని పలకరించడానికి ఎంతో మంది అభిమానంతో వచ్చినప్పటికీ తన బాధని మొహం మీద కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడే తప్ప మనసులో ఎంతో బాధపడుతూ ఉండేవాడు అంటూ తన బావ మహేష్ బాబు గురించి చెప్తూ ఎమోషనల్ అయింది శిల్పా శిరోద్కర్. ఇంకా చెప్పుకొస్తూ తన జీవితంలోనూ తన అక్క జీవితంలోనూ అకస్మాత్తుగా ఏర్పడ్డ విషాదం, ఆరోగ్యవంతులైన తన తల్లిదండ్రులు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న సమయంలో కూడా తన అక్క భర్త మరియు హీరో మహేష్ బాబు ఎంతో ధైర్యంగా తన అక్కకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడని, ఒకానొక సందర్భంలో అయితే అక్క ఆ బాధను తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న సమయంలో కూడా ధైర్యం చెప్పి తనకి వెన్నంటే ఉంటూ చాలా సపోర్ట్ చేయడం జరిగిందని, అలా మహేష్ బాబు లాంటి భర్త తన అక్కకి దొరకడం నిజంగా అదృష్టమని, అలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు అంటూ, అందుకే తన బావ అంటే తనకి ఎంతో గౌరవం, అభిమానం అంటూ శిల్పా శిరోద్కర్ హీరో మహేష్ బాబు గురించి మొట్టమొదటిసారిగా బావ అని పలకరిస్తూ ఆవిడ షేర్ చేసిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటామని, అంతేకాకుండా సితారా గౌతమ్లు అంటే తనకి చాలా ఇష్టమని, తనకి ఒకే ఒక కూతురు ఉందని, కూతురు పేరు అనుష్క అని, ఎన్నో సందర్భాల్లో తన కూతురికి కూడా సితారా గౌతమ్ లాంటి ఓ సిబ్లింగ్ ఉంటే బాగుండు అని అనుకునేదాన్ని, కానీ వాళ్ళ ముగ్గురి మధ్య రిలేషన్షిప్ చూస్తే మాత్రం నా కూతురికి ఆ లోటు ఎప్పుడూ కనపడలేదు. వాళ్ళిద్దరూ అనుష్కని అంత బాగా ప్రేమిస్తారు. ముగ్గురు సొంత సిబ్లింగ్స్ లాగా ఎంతో ప్రేమగా ఉంటారు. సితారకి నేనంటే చాలా ఇష్టం. అచ్చు చిన్నప్పుడు నేను ఎలాగైతే ఉండేదాన్నో అలాగే ఉంటుంది సితార అంటూ తన అక్క కూతురు సితారా గురించి కూడా మాట్లాడుకొచ్చింది. అదండి, ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ తన బావ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు అని, ఆయన ఎంతో ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చాడు అంటూ నమ్రతా శిరోద్కర్ చెల్లెలు హీరోయిన్ శిల్పా శిరోద్కర్ స్వయాన తన బావ అయిన మన టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆవిడిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.